ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఇటీవలే ది 100 2026 లీగ్ వేలంలో పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ను భారీ ధరకు కొనుగోలు చేసి సర్వత్రా విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అబ్రార్ను కొనడంతో దేశం మొత్తం కావ్య మారన్పై విరుచుకుపడుతున్నారు. ఇక సొంత ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని ఇంకా సీరియస్గా తీసుకుని ఏకంగా తమ జట్టునే ఐపీఎల్లో బాయ్కాట్ చేయాలని కోరుతున్నారు. దేశంలో ఫ్యాన్స్ అభిప్రాయాలే ఇలా ఉంటే టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అందరికంటే ఎక్కువగా ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ పై మండిపడ్డం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. గవాస్కర్ తన మిడ్డే కాలంలో కావ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ది 100 లీగ్లో ఒక ఇండియన్ ఫ్రాంచైజీ పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. 2008లో జరిగిన ముంబై దాడుల నుండి ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లను విస్మరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు వారి విషయంలో కఠినంగానే ఉన్నాం అని గవాస్కర్ అన్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు చెల్లించే ఫీజులు పన్నుల ద్వారా పాకిస్తాన్ గవర్నమెంట్కు వెళ్తాయని, ఈ నిధులను వారు ఇండియాకు వ్యతిరేకంగా ఆయుధాలను సమకూర్చడానికి ఉపయోగిస్తారని ఈ దిగ్గజ క్రికెటర్ కావ్య మారన్ విమర్శించారు. ఇండియన్ ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ఆటగాళ్లను కొనడం ద్వారా వారు ఇండియాకి పరోక్షంగా హాని చేసిన వారు అవుతున్నారని, పాకిస్తాన్ ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించడం వలన భారతీయ ప్రాణ నష్టానికి వారు కారణమైనట్టేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కోచ్ డేనియల్ వెటోరీ జట్టు కోసం ఆలోచించవచ్చు. అతనికి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు తెలియకపోవచ్చు. కానీ అన్నీ తెలిసిన కావ్య ఇందులో జోక్యం చేసుకుని పాకిస్తాన్ ఆటగాడిని కొనకుండా ఉండాల్సిందని గవాస్కర్ తన ఆగ్రహాన్ని వెల్లడించాడు. ఇలాంటి కొనుగోలు వలన భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని ఈ లెజెండరీ ప్లేయర్ అన్నాడు. తప్పును సరిదిద్దడానికి ఇంకా సమయం ఉందని, ఫ్రాంచైజీ తెలివైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నా అని గవాస్కర్ మిడ్డేలో తన కాలంలో రాసుకొచ్చారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్తో సంబంధం ఉన్న సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్కు భారీ ధర చెల్లించి దక్కించుకుంది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వేలంలో పాకిస్తాన్ ప్లేయర్ను కొనడమే ఆశ్చర్యకరం అనుకుంటే భారీ ధరకు అబ్రార్ అహ్మద్ను తీసుకోవడం పెద్ద దుమారం లేపుతుంది. ట్రెంట్ రాకెట్స్ £1,00,000తో బిడ్డింగ్ ప్రారంభించగా కావ్య మారన్ వేలంలో పట్టు వదలకుండా పోరాడి ఈ పాక్ స్పిన్నర్ను దక్కించుకుంది. చివరికి £1,90,000 అంటే ఇండియన్ కరెన్సీలో 2.34 కోట్ల రూపాయలు వెచ్చించి అబ్రార్ను తీసుకుంది. దీంతో ఐపీఎల్ లింక్ ఉన్న ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ ఆటగాడిగా అబ్రార్ అహ్మద్ రికార్డులు సృష్టించాడు. వాస్తవానికి 100 లీగ్లో పాకిస్తాన్ ప్లేయర్ను సన్ రైజర్స్ జట్టు కొనకూడదనే రూల్ ఏం లేదు. ఏ జట్టు అయినా తమకు ఇష్టం వచ్చిన ప్లేయర్ను కొనుక్కోవచ్చు. అయితే ఓవైపు ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కావ్య మారన్ ఇలాంటి రిస్క్ చేసి ఇరుక్కుపోయింది. ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య పూర్తిగా క్రికెట్ సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో కావ్య మారన్ పాక్ ప్లేయర్ను కొనడం షాకింగ్కు గురి చేస్తుంది. ఈ మెగా లీగ్కు ముందు ఐపీఎల్ జట్టు ఉన్న యాజమాన్యాలు దాయాది పాకిస్తాన్ ప్లేయర్స్ను కొనుగోలు చేయవని వార్తలు వచ్చాయి. అయితే అందరికీ బిగ్ షాక్ ఇస్తూ అబ్రార్ను జట్టులోకి తీసుకుంది. దీంతో కొంతమంది కావ్య మారన్ చేసిన పనికి ఫైర్ అవుతుంటే మరికొందరు ఇలా ఎందుకు చేశావు అని బాధపడుతున్నారు. ఇంకొందరైతే ఈ సన్ రైజర్స్ ఓనర్పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అబ్రార్ మంచి స్పిన్నర్ అయినప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్లతో అవసరం ఏంటి అని ఆమెను విమర్శిస్తున్నారు. గతంలో అబ్రార్ చేసిన పనులను కూడా గుర్తు చేస్తూ ఆమెకు హితబోధ చేస్తున్నారు. పర్టికులర్గా అబ్రార్ అహ్మద్ను తీసుకోవడంతో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తుంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. అబ్రార్ అహ్మద్ యాటిట్యూడ్ ఇండియన్ ఫ్యాన్స్కు నచ్చదు. గతంలో చాలాసార్లు తన వేషాలతో టీమిండియా ఫ్యాన్స్ కోపానికి గురయ్యాడు. సోషల్ మీడియాలో గతంలో వివాదాస్పద పోస్టులు చేసి ఇండియాలో పెద్ద విలన్ అయ్యాడు. భారత వైమానిక దళవీరుడు అభినందన్ను ఎగతాళి చేసిన ఆటగాడు అబ్రార్ అహ్మద్ 2019లో పాకిస్తాన్ కస్టడీలో ఉన్నప్పుడు మన భారత వైమానిక దళవీరుడు అభినందన్ వర్ధమాన్ ఒక మాట అన్నాడు. ది టీ ఈజ్ ఫెంటాస్టిక్. ఆ పరిస్థితిలో కూడా ఆయన చూపిన ఆత్మవిశ్వాసం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. కానీ అదే మాటను ఎగతాళి చేస్తూ అబ్రార్ అహ్మద్ ఇన్స్టాగ్రామ్లో టీ కప్తో ఫోటో పెట్టి లాస్ట్ కప్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఈవినింగ్ టీ అని క్యాప్షన్ పెట్టాడు. 2025 ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో అబ్రార్ అహ్మద్ ఈ ఫెంటాస్టిక్ టీ అనే శీర్షికతో తాను టీ తాగుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ను వెక్కిరిస్తూ చేసిన సైగా, అదేవిధంగా 2025 ఆసియా కప్లో వికెట్ తీసిన తర్వాత తన సైగలతో ఇండియా ఆటగాళ్లను ఎగతాళి చేసి మన దేశం దృష్టిలో విలనయ్యాడు. మార్చి 28 నుంచి ఇండియాలో క్రేజీ ఐపీఎల్ స్టార్ట్ కానుంది. సన్ రైజర్స్ జట్టు టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటి. ఈ మెగా కు ముందు కావ్య మారన్ ఇలా వివాదంలో ఇరుక్కోవడం విచారకరం. ఈ సంఘటనతో ఆమె కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఈ వివాదం నుంచి కావ్య మారన్ ఎలా బయటపడుతుందో